హలో అండి, ఈ ఫ్లవర్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడు ఇలాగా ఉలన్ తీసుకొని వేలికి చుట్టుకోవాలి. ఇలాగా 10 టైమ్స్ చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత నీడిల్ తీసుకొని ఇలా ఒక చైన్ని బయటికి లాగాలి. ఈ చైన్ లాగిన తర్వాత దానిలో నుంచి మరో చైన్ వేయాలి. మరలా నీడిల్ని లోపల నుంచి బయటికి లాగి ఒక చైన్ని తీయాలి. ఇలా 2 చైన్స్ వస్తాయి. ఇందులో నుంచి నీడిల్ని బయటికి తీయాలి. ఇలాగే ఈ రింగ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు థ్రెడ్ కనిపించకుండా కవర్ చేసుకుంటూ ఇలాగ చైన్స్ వేసుకోవాలి. ఇలాగ కంప్లీట్ అయ్యాక ఇలా స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు నీడిల్ని ఇలా లాగేసి మొత్తం లాగేసేయాలి. తర్వాత ఒక చైన్ వేసుకొని థ్రెడ్ కట్ చేసుకోవాలి. ఆ థ్రెడ్ని బయటికి లాగేసి ఇక్కడ కవర్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలాగా లాగేసేయాలి. ఇప్పుడు మరో కలర్ తీసుకొని ఇలాగ ఈ చైన్లో నుంచి ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక చైన్ని లాగాలి. దాన్ని టైట్ చేసుకొని ఇక్కడ మనం 3 చైన్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలాగ థర్డ్ చైన్లో ఇలాగ స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. మరలా 3 చైన్స్ వేసుకోవాలి. అలాగే థర్డ్ చైన్లో వేసుకోవాలి. ఇలాగ 3 చైన్స్ వేసుకుంటూ థర్డ్ చైన్లో ఇలాగ స్లిప్ స్టిచ్ వేసుకుంటూ రింగ్ చుట్టూ కంప్లీట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కంప్లీట్ అయ్యాక ఇక్కడ చూపిస్తున్నట్టు చైన్ని ఇలాగ బయటికి లాగాలి. తర్వాత ఇక్కడ వేసుకున్న 3 చైన్స్ ఉంది కదా, దానిలో నుంచి ఇలాగ థ్రెడ్ని బయటికి లాగాలి. తర్వాత నీడిల్ని ఒకసారి చుట్టుకొని ఇలాగ లాగితే 3 చైన్స్ వస్తాయి. అందులో నుంచి నీడిల్ని బయటికి తీయాలి. మరలా ఇలాగే 3 చైన్స్ వస్తాయి. ఆ 3 చైన్స్తో డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇలాగ 2 చైన్స్కి ఒకసారి నీడిల్ లాగాలి, మరో 2 చైన్స్కి ఒకసారి నీడిల్ లాగాలి. తర్వాత 3 చైన్స్ వస్తాయి, ఒకేసారి నీడిల్ని లాగాలి. ఇలాగా ప్రతి 3 చైన్స్ వేసుకున్నాం కదా, అందులో నుంచి ఇలాగే వేయాలి. ఇలాగ 3 చైన్స్కి ఒకసారి లాగడం, ఇలాగ డబుల్ క్రోషే 3 టైమ్స్ వేసుకున్నాం. ఫస్ట్ లాస్ట్ 3 చైన్స్లో నుంచి నీడిల్ని బయటికి లాగాం. మరలా పక్క చైన్లో నుంచి ఇలాగ స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. 3 చైన్స్కి ఒకసారి నీడిల్ లాగాలి, 2 చైన్స్కి ఒకసారి, 2 చైన్స్కి ఒకసారి నీడిల్ లాగాలి. ఇలాగ డబుల్ క్రోషే ఒకసారి 3 టైమ్స్, సింగిల్ క్రోషే అటు చివర ఇటు చివర వేసుకోవాలి. ఇక్కడ పూర్తయ్యాక ఇలాగ స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా 3 వేసుకోవాలి. ఇలా థ్రెడ్ బయటికి లాగేసి బ్యాక్ సైడ్ దాన్ని కవర్ చేసుకోవాలి. ఇలాగ కవర్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.